హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజు సి హియర్. ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పినట్టుగా, మీకు ప్రామిస్ చేసినట్టుగా ఈరోజు ఎపిసోడ్కి వచ్చేసాను నేను అట్ షార్ప్ 7 AM. అండ్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ సండే, హ్యావ్ ఏ గుడ్ డే. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు కెమిస్ట్రీ హబ్. ఓకేనండి, ప్లీజ్ సపోర్ట్ మీ యాజ్ ఏ సబ్స్క్రైబర్. నెక్స్ట్, ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేద్దాం సార్. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కంటిన్యూషన్ చెప్తున్నాం. నిన్న వచ్చేసి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్, దాని యొక్క క్రిస్టల్ స్టెబిలైజ్ ఎనర్జీ, అందులో ఉన్నటువంటి లోన్ పేర్స్ బట్టి వాటి యొక్క మ్యాగ్నెటిక్ మొమెంటం, దాని యొక్క ఫార్ములా మొత్తం చెప్పుకున్నాం సార్. దానికి మనం ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ ఉన్నటువంటి టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ గురించి చెప్పుకుందాం సార్. టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్లో కూడా టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో కూడా డిఆర్బిటల్ స్ప్లిట్టింగ్ జరుగుతుంది. అది జరిగితే ఎలా జరుగుతుందో చెప్పండి సార్. ఎలా జరుగుతుంది సార్ డిఆర్బిటల్ స్ప్లిట్టింగ్? ఇవి డిఆర్బిటల్స్, వాటి యొక్క షేప్స్ కూడా మీకు మెన్షన్ చేశాను. ఓకేనండి, డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, డిజెడ్ స్క్వేర్, ఇవి రెండు కూడా అలాంగ్ ది యాక్సిస్. ఈ మూడు కూడా ఏమన్నా ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ అండ్ కాల్డ్ as T2z orbitals, that is triple generated and generated orbitals. These are easy orbitals and these are double degenerated orbitals అని అనుకున్నాం. ఆక్టాహెడ్రల్ లో ఏమైంది, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైగండ్స్ లో నాన్ డీజనరేట్ ఆర్బిటల్స్ గా మారి మళ్ళీ అవి రెండు విధాలుగా స్ప్లిట్ అయ్యాయి. అదేంటి, ఒకటేమో ఈజీ, ఒకటేమో T2z గా. అవి దేని మీద బిలాంగ్ అయ్యాయి? ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ లో ఏమైంది సార్, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ లో ఎలక్ట్రాన్ రిపల్షన్ అనేది అలాంగ్ ద యాక్సిస్ జరిగింది. అలాంగ్ ద యాక్సిస్ దగ్గర ఉన్న ఆర్బిటల్స్ యొక్క రిపల్షన్ పెరగడం వల్ల అవి హై ఎనర్జీకి వెళ్ళిపోయి, ఇక్కడ వచ్చేసరికి క్వైట్ ఆపోజిట్ అన్నాను కదా. ఇక్కడ ఎలక్ట్రానిక్ రిపల్షన్, ఎందుకు రిపల్షన్? ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైగండ్ అన్నాను కదా. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైగండ్, ఈదర్ స్ట్రాంగ్ లైగండ్ ఆర్ వీక్ లైగండ్ అయినప్పుడు వీటి దగ్గర ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆల్రెడీ ఇందులో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రాన్స్ యొక్క రిపల్షన్ అని జరుగుతుంది. టెట్రాహెడ్రల్ రిపల్షన్ ఎలా జరుగుతుంది అంటే ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ పరంగా జరుగుతుంది. ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ లో ఏ ఆర్బిటల్స్ ఉంటాయి సార్? ముందు T2z ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ అంటే చెప్పుకున్నాం కదా. అప్పుడు ఏమవుతుంది సార్, ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ రిపల్షన్ జరిగినప్పుడు దోస్ ఆర్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ హై ఎనర్జీ ఆర్బిటల్స్, దట్ ఈస్ ద T2z ఆర్బిటల్స్ అనేవి హై ఎనర్జీలోకి వెళ్ళిపోతాయి బికాస్ ఆఫ్ మోర్ రిపల్షన్ ఇన్ దట్ ఆర్బిటల్స్. ఆబ్వియస్ గా వచ్చేవి కిందకి వచ్చేస్తే ఏంటి సార్, అవి ఈజీ ఆర్బిటల్స్. ఓకేనా, ఈ టోటల్ ఎనర్జీని మనం ఏమనుకున్నాం, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజ్ ఎనర్జీ. ఓకేనా, దేని గురించి చెప్తున్నాం, దాన్ని డెల్టాతో సూచిస్తాం. టెట్రాహెడ్రల్ గురించి చెప్తున్నాం కాబట్టి డెల్టా టీ, ఆక్టాహెడ్రల్కి అయితే డెల్టా ఓ. ఇక్కడ చూసుకునేసరికి టెట్రాహెడ్రల్ చెప్పినప్పుడు మనం గేరేడ్, అన్గేరేడ్ సింపుల్ చెప్పం సార్. సో ఓన్లీ సింప్లీ T2 గా చెప్తాం, అంటే ట్రిపుల్ జనరేటెడ్ ఆర్బిటల్స్. ఇక్కడ కూడా గేరేడ్, అన్గేరేడ్ సింపుల్ చూపించాం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఓన్లీ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ కి. ఓకేనా, సింపుల్ గా ఈ ఆర్బిటల్స్. ఓకేనండి, కట్టేయండి. ఇక్కడ ఈ ఆర్బిటల్స్ యొక్క క్రిస్టల్ స్టెబిలైజ్ ఎనర్జీ, T2z ఆర్బిటల్ యొక్క T2 యొక్క క్రిస్టల్ స్టెబిలైజ్ ఎనర్జీ ఇక్కడ కడతాను. చూడండి సార్, నేను టోటల్ ఎన్ని ఆర్బిటల్స్, 5 ఆర్బిటల్స్ లో 3 ఆర్బిటల్స్ సెపరేట్ అయిపోయి, ఎక్కడి నుంచి సెపరేట్ అయిపోయి 2 ఆర్బిటల్ నుంచి సెపరేట్ అయ్యాయి. కాబట్టి 2 ప్లస్ మైనస్ ప్లస్ బికాస్ ఆఫ్ హై ఎనర్జీలో ఉన్నాయి కాబట్టి. ఓకేనా, దట్ ఈస్ ద ఈజీ. ఏం చెప్పొచ్చు, ప్లస్ 0.6 ఈజీ ఆర్బిటల్స్ యొక్క క్రిస్టల్ స్టెబిలైజ్ ఎనర్జీ ప్లస్ 0.6. సేమ్ కిందకు వచ్చేసరికి నెగిటివ్ సైన్. టోటల్ ఎన్ని ఆర్బిటల్స్ నుంచి సెపరేట్ అయ్యాయి, 5 ఆర్బిటల్స్ నుంచి. ఎన్ని నుంచి? 3 నుంచి. క్వైట్ ఆపోజిట్ కాబట్టి దీస్ ఆర్ T2 కదండి, ఇది కదండి, అంతేనా? 2 ఆర్బిటల్స్ నుంచి ఈ 3 ఆర్బిటల్స్ సెపరేట్ అయ్యాయి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనండి, మైనస్ 0.4. దిస్ ఈస్ T2. గరేడ్, అన్గరేడ్ చెప్పకూడదు కదా అన్నాం కదా, ఓన్లీ ఈ. ఓకేనా, దీన్ని పట్టుకొని మనం ఎలాగైనా రాసేవచ్చు.
ఓకేనా. మళ్ళీ సేమే ఆక్టాహైడ్రల్ నుంచి వచ్చేసరికి ఆక్టాహైడ్రల్ వచ్చేసరికి ముందేమో T2C ఫిల్ అయింది, తర్వాత ఈజీ ఫిల్ అయింది. ముందు ఇక్కడ టెట్రాహైడ్రల్లో ముందు ఈ ఫిల్ అవుతుంది, బికాస్ ఆఫ్ లో ఎనర్జీలో ఎలక్ట్రాన్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ చూపిస్తాయి కాబట్టి. ఓకేనా. టెట్రాహైడ్రల్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్లో చూడండి, టెట్రాహైడ్రల్ వీక్ ఫీల్డ్ లైగాండ్లో చూడండి. ఓకేనా. ఎలా సెపరేట్ అవుతుంది సార్? పైన T2 కిందన E. ఓకేనా. స్ట్రాంగ్ ఫీల్డ్ కాబట్టి ఖచ్చితంగా డిస్టెన్స్ పెరుగుతుంది, స్ప్లిట్టింగ్ పెరుగుతుంది కాబట్టి డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2, ఇక్కడ 3, దట్ ఈస్ ద T2 3. ఇక్కడ కూడా సేమ్ అంతే, కానీ డిస్టెన్స్ అనేది తగ్గుతుంది బికాస్ ఆఫ్ వీక్ ఫీల్డ్ లైగాండ్లో స్ప్లిట్టింగ్ తక్కువగా ఉంటుంది. ఓకేనా సార్, తక్కువగా ఉంటుంది, ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. మీరు కంపేర్ చేసుకోవాలి వీక్ ఫీల్డ్ లైగాండ్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్ సేమ్. మళ్ళీ మీరు ఇంకా సేమ్ కాన్సెప్టే కాబట్టి ఈజీ కొట్టుకెళ్ళిపోవచ్చు. ఏంటి D1 కానీ D2 కానీ D3 కానీ D4 కానీ ఎలా ఫిల్ అవుతాయి సార్? ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఇవి నిండిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తాయి అన్నమాట. ఓకేనా. ఈ విధంగా నేనే కట్టచ్చు. ఓకేనా. మళ్ళీ ఆ టేబుల్ గీయినా మీరు నేను ఆల్రెడీ ఆక్టాహైడ్రల్ గీసాను కదా సార్. ఏంటి స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్ D1 నుంచి D10 ఆర్బిటల్స్, వీక్ ఫీల్డ్ కాంప్లెక్స్ D1 నుంచి D10 కాంప్లెక్సెస్. ఓకేనండి. అదేవిధంగా వాటి యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ మరియు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, మళ్ళీ వీక్ ఫీల్డ్ లైగాండ్స్ నెంబర్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, వాటి యొక్క నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్. ఎవరైనా గీస్తే నాకు ఆ స్నాప్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి సార్. కామెంట్ సెక్షన్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ నా లింక్స్ అన్నీ కూడా నా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఎవరైనా రాసి ఉంటే నాకు పోస్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు చిన్న హ్యాపీ, అంటే నా వీడియో చూసి కొందరైనా రెస్పాండ్ అయ్యారని. ఓకేనండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా బిట్ వస్తుంది, అందులో నో డౌట్ అనమాట. ఓకేనా. సేమ్ మళ్ళీ ఏంటి సార్, ఇక్కడ క్రిస్టల్ స్టెబిలైజేషన్ ఎనర్జీ కట్టొచ్చు. నెక్స్ట్ వాటి అందులో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ బట్టి వాటి యొక్క ఏం కట్టచ్చు, మ్యాగ్నెటిక్ మూమెంట్ అని కట్టచ్చు. ఓకేనా సార్. అది కాకుండా ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది సార్, రెగ్యులర్గా అడుగుతున్న బిట్. వాట్ ఈస్ ద పెయిరింగ్ ఎనర్జీ? ఇందులో ఇది ఆక్టాహైడ్రల్లో కానీ టెట్రాహైడ్రల్లో కానీ పెయిరింగ్ ఎనర్జీ అంటూ ఒకటి ఉంటుంది కదా సార్. అంటే ఎలక్ట్రాన్ పెయిర్ అయ్యే ఎనర్జీ ఏ కాంప్లెక్సెస్లో అయినా ఎలా ఉంటుంది? ఓకేనా సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ పెయిరింగ్ ఎనర్జీ అన్నాను కదా సార్. మన ఇలా కాంప్లెక్సెస్కి ఏ కాంప్లెక్సెస్కి అయినా క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజర్ ఎనర్జీ కట్టచ్చు, దాన్ని బట్టి మ్యాగ్నెటిక్ మూమెంట్ కట్టచ్చు. అదేవిధంగా పెయిరింగ్ ఎనర్జీ కూడా కట్టచ్చు సార్. పెయిరింగ్ ఎనర్జీ అంటే ఏంటి? ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ద పెయిరింగ్ ఎలక్ట్రాన్స్. లైక్ ఇలా పెయిరింగ్ అంటే ఆర్బిటాల్స్లో ఇలా ఉంటుంది కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ TTCలో పెయిరింగ్ ఎనర్జీ అంటే ఈ పెయిర్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీనే పెయిరింగ్ ఎనర్జీ అని అంటాం. అలా ఏ కాంప్లెక్సెస్ కైనా మనం ఇప్పుడు డిస్కస్ చేసాం కదా సార్. త్రూఅవుట్ ఆక్టాహైడ్రల్లో టెట్రాహైడ్రల్లో మనం చెక్ చేసాం కదా క్రిస్టల్ స్టెబిలైజర్ ఎనర్జీ. అందులోనే పెయిరింగ్ ఎనర్జీ కూడా చెప్పాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా COF6 ఇచ్చాడు సార్. మన ఎగ్జాంపుల్ ఇలా కాంప్లెక్స్ ఇచ్చి బిట్ ఎలా వస్తుందంటే దీనికి CFSE అని అడుగుతాడు. వాట్ ఈస్ ద క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజర్ ఎనర్జీ ఆఫ్ దిస్ కాంపౌండ్ అని దిస్ కాంప్లెక్స్ అని అడుగుతాడు, లేదా మ్యాగ్నెటిక్ మూమెంటం అని అడుగుతాడు, లేదా హౌ మచ్ రిక్వైరింగ్ పెయిరింగ్ ఎనర్జీ అని అడుగుతాడు, లేదా పెయిరింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని పెయిర్స్ ఉన్నాయని అడుగుతాడు. దట్ ఈస్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉన్నాయని అనుకునే ఛాన్స్ ఉంది సార్. ఓకేనండి. ఇలా క్రిస్టల్ ఫీల్డ్ ఎనర్జీలో వీడు చెప్పిన కాన్సెప్ట్, వీడు చెప్పిన స్టోరీ ఏంటంటే ఏ కాంప్లెక్స్కైనా క్రిస్టల్ స్టెబిలైజర్ ఎనర్జీ చెప్పొచ్చు. మోర్ మ్యాగ్నెటిక్, పారామ్యాగ్నెటిక్, డయామ్యాగ్నెటిక్ మనం బ్యాలెన్స్ బాడీ థియరీలో చెప్తాం. దాన్ని మళ్ళీ వీడు మెన్షన్ చేయలేదు. ఆడు చెప్పిన దానికి యాడింగ్ ఏంటి, వీడు మ్యాగ్నెటిక్ మూమెంట్ని కట్టాడు బై యూజింగ్ √n/2. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. లాస్ట్ ఏంటంటే పెయిరింగ్ ఎనర్జీ. Pairing energy and it requires how many energy required for the pairing electrons. For example, octahedral complex already discuss chesam kada. CFSE ela distribute avutado octahedral complexes lo strong field ligands lo ela distribute avutadi sir. Strong field octahedral kabatti easy electrons అనేవి high energy లో ఉంటాయి. ఎందుకంటే octahedral లో
ఏం చెప్పుకున్నాం, ఆక్టాహైడ్రల్ అనేది ఇట్ repulsions along the axis, repulsions along the axis కాబట్టి along the axis లో dx² - y² dz² ఉంటుంది కాబట్టి అది రిపల్సివ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది హై ఎనర్జీలో ఉంటుంది. లో ఎనర్జీలో ఏముంటుంది సార్, T2z ఆర్బిటల్స్, దట్ ఈస్ ద dxy, దిస్ ఇస్ ద EZ ఆక్టాహైడ్రల్ కదా, dxy dyz dzx, ఓకేనా. దీన్ని ఏమంటాం, T2z ఆర్బిటల్. స్ట్రాంగ్ ఫీల్డ్ కాబట్టి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అదే వీక్ ఫీల్డ్ అయితే ఏముంటుంది సార్, అదే ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ వీక్ ఫీల్డ్ అయితే ఏముంటుంది సార్, వీక్ ఫీల్డ్ అయితే సేమ్ ఉంటుంది, సేమ్ స్ప్లిట్టింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం దగ్గరగా ఉంటాయి. బికాస్ ఆఫ్ వీక్ ఫీల్డ్ వల్ల స్ప్లిట్టింగ్ అనేది కొంచెం జరుగుతుంది, ఇక్కడ స్ట్రాంగ్ ఫీల్డ్ వల్ల స్ప్లిట్టింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడున్న దీన్ని ఏమనుకున్నాం సార్, క్రిస్టల్ స్టెబిలైజ్ ఎనర్జీని డెల్టా ఓ అనుకున్నాం కదా. ఇక్కడ ఏమనుకున్నాం, ఇది కూడా అదే కదా, డెల్టా ఓ. ఓకేనా. బికాస్ ఆఫ్ స్మాల్ డిస్టెన్స్ ద పేరింగ్ ఎనర్జీ ఈజ్ మోర్, పేరింగ్ ఎనర్జీ లేదా ఎలక్ట్రాన్ పేరింగ్ ఎనర్జీ, అంతే కదా సార్. డిస్టెన్స్ తక్కువ ఉంటే ఎలక్ట్రాన్స్ అనేవి పేరింగ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి కాంప్లెక్సెస్లో పేరింగ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆక్టాహైడ్రల్ వీక్ ఫీల్డ్ లైగన్స్లో స్మాల్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి తక్కువ డిస్టెన్స్ ఉంటే ఇట్ గెట్ పేరింగ్ ఈజీ, ఎలక్ట్రాన్స్ అనేవి ఈజీగా పేర్ అవుతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పేరింగ్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది, ఇక్కడ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, డెల్టా ఓ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనండి. ఇదంతే అయిపోయింది. అని ఇప్పుడు ఏ కాంప్లెక్సెస్కైనా ఎలా కడతామంటే నేను చెప్తాను, ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా. అదే టెట్రాహైడ్రల్ ఏం చెప్పొచ్చు సార్, టెట్రాహైడ్రల్ స్ప్లిట్టింగ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్లో ఎలా ఉంటుంది, స్ప్లిట్టింగ్ స్ట్రాంగ్ ఫీల్డ్ కాబట్టి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ముందు ఏది ఉంటుంది, దీని క్వైట్ ఆపోజిట్ కదా, బిట్వీన్ ది యాక్సెస్ కాబట్టి ఈజీ టీ ఆర్బిటల్స్ అన్ని కూడా పైకి వెళ్తాయి, అంటే రిపల్సివ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఈజీ అనేది కిందకు ఉంటాయి. దట్ ఈస్ ద ఈ ఆర్బిటల్స్, టీ ఆర్బిటల్స్. దిస్ ఈస్ ద స్ట్రాంగ్ లైగండ్, దిస్ ఈస్ ద వీక్ ఫీల్డ్ లైగండ్ లో దగ్గరగా ఉంటాయి, సేమ్ స్ప్లిట్టింగే కాకపోతే దగ్గరగా ఉంటాయి. బికాస్ ఆఫ్ వీక్ ఫీల్డ్ వల్ల స్ప్లిట్టింగ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి దగ్గరగా ఉంటాయి. డిస్టెన్స్ ఈజ్ లో, డిస్టెన్స్ ఇస్ హై. దీన్ని డెల్టా టీ అన్నాం, దీన్ని డెల్టా టీ అన్నాం. ఓకేనా. ఇక్కడ పేరింగ్ ఎనర్జీ అనేది ఆబ్వియస్లీ డిస్టెన్స్ పెరిగింది కాబట్టి పేరింగ్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ద డెల్టా, స్ప్లిట్టింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పేరింగ్ ఎనర్జీ ఆబ్వియస్లీ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా పేరింగ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద ఈపీ, డెల్టా టీ ఈక్వల్ టు ఈపీ. అర్థమవుతుంది సార్, జస్ట్ అబ్జర్వ్ చేస్తే వచ్చేస్తుంది మీకు. ఓకేనా. నెక్స్ట్, ఏ కాంప్లెక్స్కైనా పేరింగ్ ఎనర్జీ ఎలా కడతాం, ఎన్ని పేరింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని ఎలా చెప్తాం. ఓకేనా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కాంప్లెక్స్ తీసుకుందాం, ఇక్కడ రాస్తాను, ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కాంప్లెక్స్, ఆ కాంప్లెక్స్లో దాని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ T2G4 EZ0 ఉందనుకోండి సార్. ఇది ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ అయ్యింది అనుకోండి సార్. దానికి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్తామనేది నేను చెప్తున్నాను. ఓకేనా. ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ డి ఆర్బిటాల్లో ఎలా విడిపోతుంది, ఇలా కదా, స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటుంది, తర్వాత డీజనరేషన్లో ఇలా వెళ్తుంది. ఓకేనా. ఎలా విడిపోతుంది మళ్ళీ ఈ రెండు కూడా ఏం చెప్పాను, ఆక్టాహైడ్రల్ స్ట్రాంగ్ ఫీల్డ్ ఈజీ కదా పైకి వెళ్తుంది. దట్ ఈస్ ద ఇక్కడికి. ఓకేనా. అంతేనా. ఇప్పుడు T2G4 కదా, ఇలా మళ్ళీ ఇక్కడికి వెళ్తాయి కదా అండి. ఇక్కడ స్ట్రాంగ్ ఫీల్డ్ అయినప్పుడు షిఫ్టింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడే పేర్ అవుతుంది. ఓకేనా. దట్ ఈస్ ఇక్కడ 1 ఎలక్ట్రాన్ పెయిర్. ఓకేనా. దాని ఒరిజినల్ స్టేజ్లో ఎలా ఉంటుంది, T2G4 అంటే D4 కాంప్లెక్స్ 1 2 3 4 దెర్ ఇస్ నో లోన్ పేరింగ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైగండ్కి వచ్చేసరికి 1 ఎలక్ట్రాన్ పెయిర్ ఉంది. ఓకేనా. అదే ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకోండి. ఇక్కడ రాస్తాను, చెప్పేస్తాను. టెట్రాహైడ్రల్ T2G5 తీసుకోండి సార్. సేమ్ T2G5 ఈజీ ఏదో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ తీసుకొని చెప్తున్నాను. T2G4 అక్టాహైడ్రల్ అగైన్ స్ట్రాంగ్ ఫీల్డ్ అనుకుంటే వీక్ ఫీల్డ్ మీరు కట్టచ్చు, నో ప్రాబ్లం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి. ఓకేనా. అగైన్ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, దాని ఒరిజినల్ ఇక్కడ చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెన్షన్ చేద్దాం. ఓకేనా. ఇది కదా T2G5 కాబట్టి స్ట్రాంగ్ ఫీల్డ్ కాబట్టి లైక్ దట్. ఓకేనా. మళ్ళీ పైరింగ్ ఎనర్జీ అనేది ఇక్కడికి వస్తుంది 4 5 2 ఎలక్ట్రాన్ పేర్స్.
అంతే కదా. దాని ఒరిజినల్లో ఎంత ఉంటాయి సార్, ఏమైనా లోన్ పేర్స్ ఉన్నాయా? ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ లైగండ్. ఇదంతా ఎప్పుడు ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైగండ్. దాని రిపల్షన్స్ వల్ల మారిపోయి పేరింగ్ అయిపోయింది. దాని ఒరిజినల్ లైగండ్స్లో T2G5 అంటే దెర్ ఇస్ నో లోన్ పేర్స్ కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ T2G6 అయింది అనుకోండి సార్, T2G6 ఈజీ 0 అయింది అనుకోండి సార్, ఓకేనా. దాని ఒరిజినల్లో మళ్ళీ 6 అంటే ఇక్కడికి వస్తుంది కదా, 1 లోన్ పేర్. మళ్ళీ ఇంకో పేరు ఎక్కడ వస్తుంది, C6 అంటే ఇక్కడికి వస్తుంది కదా, అంటే 3 లోన్ పేర్స్. అప్పుడు ఈ 3 లోన్ పేర్స్ అప్పుడు వచ్చేసా ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైగండ్, ఇవి ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ లైగండ్. ఇక్కడేమో ఒక లోన్ పేరు ఉంది, ఇక్కడ 3 లోన్ పేర్స్ ఉంది. అప్పుడు ఎలా కట్టాలి? అప్పుడు టోటల్ కాంప్లెక్స్కి ఈ కాంప్లెక్స్కి ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయంటే ఏం చెప్తాం? దట్ ఈస్ ద ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైగండ్ మైనస్ ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ లైగండ్ తీసేయాలి. అంటే 3 - 1 = 2 ఎలక్ట్రాన్ పేర్ ఫర్ దిస్ కాంప్లెక్స్. అర్థమవుతుంది మీకు? ఇలాంటి కేసుల్లో నో ప్రాబ్లం, ఓకేనా. ఇలాంటి కేసుల్లో మనం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్, ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ కంపేర్ చేసుకుని టోటల్ ఎలక్ట్రాన్ పేర్స్ చెప్పాలి, ఓకేనండి. ఇది పేరింగ్ ఎనర్జీ, పేరింగ్ ఎలక్ట్రాన్ పేర్స్. ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఏం చెప్పాను? క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ప్రకారము బిట్ ఎలా వస్తుందంటే, ఏదైనా కాంప్లెక్స్ ఇచ్చేసి దానికి క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజ్ చేసిన ఎనర్జీ అడుగుతాడు. మీకు ఆల్రెడీ చెప్పాను టెట్రాహైడ్రల్లో ఆక్టాహైడ్రల్లో ఎలా స్ప్లిట్ అవుతాయి, ఎలా ఎనర్జీ ఇవ్వాలి, ఓకేనా. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అడుగుతాడు. ఆల్రెడీ చెప్పాను నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ప్రకారం మీరు కట్టవచ్చు అకార్డింగ్ టు ద రూట్ ఓవర్ n × n+2 ద్వారా, ఓకేనండి. తర్వాత వచ్చేసి ఎలక్ట్రాన్ పెయిర్, ఓకేనా. ఇదంతా ఒకటే క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో ఒక్క స్టోరీయే. అదే స్టోరీ ఈ స్టోరీలో ఇన్ని చెప్పొచ్చు మనం. ఇంకా క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో ఎన్ని స్టోరీలు ఉన్నాయి సార్. వాడు కలర్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేశాడు, డిస్టార్షన్ గురించి చెప్పాడు, దట్ మీన్స్ జాన్ టైలర్ డిస్టార్షన్ చెప్పాడు, మళ్ళీ ఇంకేంటి స్పైనల్ యాంటీ స్పైనల్ చెప్పాడు, మళ్ళీ లెబైల్ ఎనర్టినాస్ చెప్పాడు. అవన్నీ ఒక్కొక్క పాయింట్ చెప్తాం. అవన్నీ బిట్లు వచ్చే టాపిక్స్, ఓకేనా. ఒక్కొక్కటి చెప్పే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ అయితే ఈ టాపిక్లో మనం బిట్స్ పోకూడదు అనమాట. బిట్స్ పోకూడదంటే ఈ 3 టాపిక్స్ నుంచి బిట్స్ వస్తాయి. ఇంకొక బిట్ ఉంది. ఆ బిట్ ఏంటంటే లాస్ట్ ప్రీవియస్ నేను చాలా గేట్ నెట్లో చూసాను. అది ఏంటంటే మనకి ఇలా ఉన్నాయి కదా, వాట్ ఈస్ ద క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజ్ ఎనర్జీ ఆర్డర్ ఆఫ్ ద ఆక్టాహైడ్రల్ అన్నాడు. ఆర్డర్ అంటే ఇప్పుడు ఏం చెప్తాం? ఇదే కదా ఆక్టాహైడ్రల్. నేను అడిగింది అర్థం చేసుకున్నారండి. వాట్ ఈస్ ద క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజ్ ఎనర్జీ ఆర్డర్ ఆఫ్ ద ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ అని అడిగేశాడు. అది స్ట్రాంగ్ ఫీల్డా వీక్ ఫీల్డ్ అని అడగలేదు. స్ట్రాంగ్ ఫీల్డ్ వీక్ ఫీల్డ్ అవసరం లేదు. స్ప్లిట్టింగ్ అయితే ఆక్టాహైడ్రల్ ఒకలాగే అవుతుంది కదా. అది ఎప్పుడు ఇలా ఈజీ కింద T2G కింద, అది కింద పైన కాదు. ఇది లో ఎనర్జీ, ఇది హై ఎనర్జీ. అడేమడిగాడు బిట్టు, వాట్ ఇస్ ద క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజ్ ఎనర్జీ ఆర్డర్ ఆఫ్ ద ఆక్టాహైడ్రల్. ఆర్డర్ అంటే ఏం చెప్తాం సార్? ఎనర్జీ ఆర్డర్. దేనికి ముందు ఎక్కువ ఉంటుంది సార్? ఇవి రెండు కదా, dx² - dz² ముందు నిండితే, అంటే ముందు నిండితే అంటే దాని ముందు నిండితే అంటే హైయెస్ట్ ఎనర్జీ కదా. అలాంగ్ ది యాక్సెస్ అయినప్పుడు రిపల్షన్ ఎక్కువగా జరిగింది కాబట్టి దీనికి ఎక్కువ హై ఎనర్జీలో ఎగ్జిస్ట్ అయింది కదా సార్. సో దిస్ ఈస్ ద హై ఎనర్జీ. తర్వాత ఇవి లో ఎనర్జీ. ఈ ఎనర్జీ ఆర్డర్స్ అడిగాడు సార్. తర్వాత dxy, dyz, dzx ఇవన్నీ ఈక్వల్ ఎనర్జీ కదా. ఇవన్నీ ఈక్వల్ ఎనర్జీ, ఇవన్నీ ఈక్వల్ ఎనర్జీ. వీటి కంపారిజన్ అడిగాడు. అదేవిధంగా టెట్రాహైడ్రల్కి ఎలా అవుతుంది? రివర్స్ అవుతుంది. అదేవిధంగా స్క్వేర్ ప్లానార్కి, టెట్రాగోనల్కి ఉన్నాయి కదా. అన్ని స్ట్రక్చర్కి ఎనర్జీ ఆర్డర్ సరిగే ఛాన్స్ ఉంది సార్. గేట్, నెట్, ఏపీ సెట్ ఫాలో అయిన వాళ్ళు ఆ ఎనర్జీ ఆర్డర్ ఒకసారి చూడండి. ఆ సెట్లో ఎక్కువ చూడలేదు, మ్యాక్సిమం ఇస్తే ఆక్టాహైడ్రల్, టెట్రాహైడ్రల్ ఇస్తాడు. ఆక్టాహైడ్రల్, టెట్రాహైడ్రల్ యొక్క ఎనర్జీ ఆర్డర్స్ దేనికి ఎక్కువ ఎనర్జీ ఆర్డర్ ఉంటుంది అంటే దాని స్ప్లిట్టింగ్ ఎనర్జీ బట్టి మనం చెప్పొచ్చు. ఏది ముందు స్ప్లిట్ అయితే దానికి ముందు ఎనర్జీ ఆర్డర్ ఉంటుంది. ఆక్టాహైడ్రల్లో ముందు ఈజీ కదా స్ప్లిట్ అవుతుంది బికాస్ ఆఫ్ హై రిపల్షన్. సో ఈజీ అనేది ఈజీ ఆర్డర్స్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, ఓకేనండి. ఇలా క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో ఫస్ట్ స్టోరీ, దట్ ఈస్ ద CFSE విత్ లోన్ పేర్స్ అండ్ పేరింగ్ ఎనర్జీ విత్ ఎనర్జీ ఆర్డర్స్, ఓకేనండి. నెక్స్ట్ డిస్టార్షన్ చూద్దాం, కలర్ ప్రాపర్టీస్ చూద్దాం, స్పైనల్ యాంటీ స్పైనల్ చూద్దాం, లెబెల్నెస్, ఇనర్ట్నెస్ చూద్దాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా డిఫరెంట్ ఎపిసోడ్లా కలుస్తాను చెప్తాను, ఓకేనా. వెయిట్ ఫర్ ద టుమారో మార్నింగ్ 7 AM, ఓకేనండి. All of you have a good day, happy Sunday. This is Raju signing off. Jai Hind.